హాయ్ అండి. టమాటా పచ్చడి చేసుకుందామండి. మెనుపుతానండి పచ్చడి నోరును చూపిస్తారండి. టమాటా పచ్చడిలోకి కావాల్సినవి అండి. టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు కొయ్యాలండి. ఇట్లాగా మెనపాలి కదా పచ్చడి, అందుకని కొత్తిమీర, చిన్నులపాయలు, జీలకర్ర, చింతపండు కూడా 2 రెబ్బలు. ఇవన్నీ మగ్గబెట్టుకుందాం నూనె వేసుకొని. ముందుగా పొయ్యి వెలిగిస్తున్నా, కట్టి పెట్టా, నూనె వేస్తున్నా చూడండి. వేసేస్తున్నా పచ్చిమిరకాయలను, కోసుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు వేసేస్తున్నా. కొంచెం మగ్గాలి అవి. మగ్గినాయో లేదో చూద్దాం. మగ్గుతుంది, ఇలా కాసేపు మగ్గాలి. చింతపండు కూడా వేద్దామండి, మగ్గుద్ది. దీంట్లోనే వేసేయాలి చింతపండు కూడా, టమాటాల్లోనే మగ్గిపోయిద్ది. ఉడికినాయి చూద్దామండి. ఇంకొకరు మగ్గాలండి. ఇంకొకరు మగ్గితే మెనిపేద్దాం. పొయ్యి కట్టేద్దామండి, మెనుపుదాము. దింపుదామండి, దింపి మెనుపుదాం. ఉప్పు వేస్తున్నా చూడండి. ఇవి కూడా వేసేసుకున్నాం, జీలకర్ర, చిన్నులపాయలు కూడా, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. రోటి పచ్చడి కాదండి ఇది, ఇలా మెనపటం అండి. బాగుంటుంది టేస్ట్. చూడండి మెదిగింది పచ్చడి. ఒక దాంట్లో తీసుకున్నాను, గిన్నెలోకి. చూడండి ఎంత బాగుందో. చూడండి అండి, అసలు రోటి పచ్చడి కన్నా కూడా ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. మెనిపానండి పచ్చడి పప్పు గుత్తితో అన్నీ వేసి చక్కగా. ఎంత తినబుద్ధి అయిద్దో పచ్చడి. టమాటా, పచ్చిమిరకాయలు, చింతపండు వేసిన పచ్చడి అండి. ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో. మా వీడియోకి లైక్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.